దేశంలోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి మోడీ. పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని కలగలిపి నేచురల్ ఫార్మింగ్ ను మహోద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఒక్క సీజన్లో 1 ఎకరాతో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టి అద్భుత ఫలితాలను సాధించవచ్చన్నారు. రసాయన రహిత వ్యవసాయంతో భూమికి జీవం పోయటమే కాదు, వ్యవసాయం దిశను కూడా మార్చవచ్చన్నారు మోడీ. భారత వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొగ్గించే దిశగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రధాన వ్యవసాయంగా మార్చే విధంగా పీఎం మోడీ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవలే తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన సౌత్ ఇండియా నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను స్వయంగా కలిసిన మోడీ తన అనుభవాలను లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో నూతన వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ రైతులు చేస్తున్న సహజ వ్యవసాయ ప్రయోగాలను చూసి మోడీ ముగ్ధులయ్యారు. జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను అందించిందంటూ నేచురల్ ఫార్మింగ్ సమ్మిట్ ను అభినందించారు మోడీ. పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రానికి జోడించి భూమాతను అన్నం పెట్టే రైతులను కాపాడే మహోన్నత ఉద్యమంగా నేచురల్ ఫార్మింగ్ ముందుకు సాగుతుందని ప్రశంసించారు మోడీ. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రయోగిస్తూ తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని పెంచుతూ తమిళనాడు రైతులు అద్భుతంగా ప్రకృతి వ్యవసాయంలో ముందుకెళ్తున్నారని కితాబిచ్చారు. ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తున్న కొంతమంది రైతుల సక్సెస్ స్టోరీలను ప్రత్యేకంగా ప్రస్తావించారు మోడీ. ఓ రైతు 10 ఎకరాల పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అరటిపళ్ళు, కొబ్బరి, పసుపు, బొప్పాయి, మిరియాలు ఇలా విభిన్న పంటలను పండించడం పీఎంను ఆకర్షించింది. వీటికి తోడు అదే భూమిలో 60 దేశీయ ఆవులను, 400 మేకలను, కోళ్లను కూడా పెంచుతూ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కించాడు ఆ రైతు. ఎంతో శ్రేష్టమైన పాత రకం బియ్యం జాతులైన మప్పిళ్ళై సాంబ, కరుపు కావు వంటి వాటిని కాపాడుతూనే అదే సమయంలో సహజ పద్ధతుల్లో హెల్త్ మిక్స్లు, చాక్లెట్లు, ప్రోటీన్ బార్లు తయారు చేస్తున్న మరో రైతు సంకల్పాన్ని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాగా చదువుకున్న ఓ యువ రైతు 15 ఎకరాల్లో సహజ వ్యవసాయం చేస్తూ 3000 మంది రైతులను ట్రైన్ చేసి నెలకు 300 టన్నుల కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఇక యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని కూడా మోడీ అభినందించారు. ఒకరు సముద్ర శైవలాలతో బయో ఫెర్టిలైజర్లు తయారు చేస్తుంటే మరొకరు నేల శక్తిని పెంచి బయోయాక్టివ్ బయోచర్ తయారు చేసి 600 మందికి పైగా మత్స్యకారులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సహకార సంస్థలు తమిళనాడులో కర్రపెండలం రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు. కర్రపెండలం నుంచి బయో ఎథనాలు, సిబిజీ వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తీసుకొస్తున్నారని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వారు, సైంటిస్టులు, రైతు సేవా సంస్థలు, నాయకులు, కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి వచ్చిన వారు అందరూ ఒకే లక్ష్యంతో నేచురల్ ఫార్మింగ్ దారిలో నడవటం దేశ వ్యవసాయ గతిని మార్చే పరిణామమన్నారు మోడీ. ప్రకృతి వ్యవసాయంలో పంచగవ్యం, జీవామృతం, బీజామృతం, మల్చింగ్ ఇవి నేలకి తిరిగి జీవం పోస్తాయి. రైతు ఖర్చు తగ్గుతుంది. వాతావరణ మార్పులకు పంటలు మెరుగ్గా తట్టుకుంటాయి. రసాయన ఎరువుల వాడకంతో భూమి శక్తిహీనంగా మారి వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయని, వీటిని నివారించి ప్రకృతిని పరిరక్షించే వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ ద్వారానే సాధ్యపడుతుందన్నారు మోడీ. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుందన్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టి లక్షలాది రైతులను సహజ వ్యవసాయం దిశగా ప్రోత్సహించింది. దేశవ్యాప్తంగా వేలాది హెక్టార్లు ప్రస్తుతం సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను అందిస్తాయి. వీటికి తోడు కిసాన్ క్రెడిట్ కార్డులు, పీఎం కిసాన్ సాయం, మిల్లెట్లు, శ్రీ అన్నా కార్యక్రమాలన్నీ రైతులను నేచురల్ ఫార్మింగ్ దిశగా ప్రోత్సహించేవే. దేశం మొత్తం నేచురల్ ఫార్మింగ్ వైపుగా పూర్తిగా మారాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. దీనికోసం ఆయన ఒక ప్రతిపాదన చేశారు. రైతులందరూ మొదట 1 ఎకరం 1 సీజన్తో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలు పెడితే ఇలా వేసే చిన్న అడుగులే పెద్ద మార్పు తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడు రైతుల తరహాలోని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయాలన్నారు మోడీ. నేచురల్ ఫార్మింగ్ తో దేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారి రైతు జీవితాలు కూడా ప్రకాశిస్తాయని ఆకాంక్షించారు మోడీ.